చైనా శిఖరాగ్ర సదస్సులో ఆసక్తికర సన్నివేశం. ఎస్, నిజమే. ఇప్పుడు నేను చెప్పబోయే వార్త, చూపించబోయే దృశ్యాలు ప్రస్తుతం మీకు నిజంగా సరదాగా అనిపించవచ్చు. ఒకంత ఆ దృశ్యాలు చూస్తే ఒక రకంగా అతనికి అలా జరగాల్సిందే అనిపిస్తుంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ఒకే వేదికపై ప్రధాని మోదీ, పాక్ ప్రధాని షరీఫ్ ఉన్నారు. కానీ కొద్దిసేపటి వరకు పక్కపక్కనే మోదీ, షరీఫ్ నిల్చున్నారు. అయితే ఒకరికొకరు ఎదురుపడ్డప్పటికి కూడా పాక్ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడా పట్టించుకోలేదు. మోదీ కూడా పాక్ ప్రధాని పట్టించుకోకుండా రష్యా అధ్యక్షుడు పుతిన్తో సంభాషించారు. అయినా మోదీని తదేకంగా చూస్తూ ఉండిపోయారు షరీఫ్. భారత్ పాక్ మధ్య నేటికి ఆ ఉద్రిక్తత తగ్గలేదు. ఈ నేపథ్యంలో షరీఫ్ను మోదీ పట్టించుకోలేదు. మోదీ పలకరిస్తారని షరీఫ్ భావించారు. మోదీ తీరుతో పాక్ ప్రధాని కంగుతిన్నారు. చైనాలో ఇవాళే ఆ షాంఘై సహకార సంస్థ 25వ శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ఆసక్తికర సన్నివేశాలైతే చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఎస్, అదిగో చూస్తున్నారుగా ఆ దృశ్యాలు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పాకిస్తాన్ ప్రధాని ఏ రకంగా ఒంటరివాడయ్యాడో చూస్తున్నారా? పాకిస్తాన్ ప్రధానిని ఎవ్వరూ పట్టించుకున్నట్టుగా కనబడలేదు. ఒకసారి చూడండి, తదేకంగా మోదీ పుతిన్తో కలిసి వెళ్తుంటే ఎంత దీనంగా చూస్తున్నాడో షహబాజ్ షరీఫ్. చూసారా పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో? పాకిస్తాన్ విలువ ఏంటో అంతర్జాతీయ వేదికల మీద. ఇవాళ షాంఘై సహకార సంస్థ సమావేశానికి మోదీ, పుతిన్, జిన్పింగ్ లాంటి ప్రపంచ అగ్ర ఆర్థిక దేశాల నేతలు హాజరై ఒక్కటై ముచ్చటించుకుంటుంటే, ఇలాంటి దాయాది శత్రు దేశానికి సంబంధించినటువంటి నేతలు ఏ రకంగా చిన్నబుచ్చుకొని అక్కడ వాళ్ళను పట్టించుకునే నాథుడు లేక, వాళ్ళను కనీసం పలకరించేవాడు లేక ఏ రకంగా దీనంగా అక్కడ నిలబడి ఎవరు మాట్లాడతారా, తనని ఎవరు పలకరిస్తారా అని తదేకంగా ఆ నేతలని చూస్తున్న ఆ దీన స్థితిని ఒక్కసారి మనకు గమనిస్తే, పాకిస్తాన్ పాలకులకు, పాకిస్తాన్ దేశానికి అంతర్జాతీయ వేదికలపై ఎంత విలువ ఉందో మనకి దృశ్యాలు చెప్పకనే చెప్తున్నాయి. నిజంగా సచ్ ఏ బ్లడీ షేమ్ లీడర్స్. ఎందుకంటే పాకిస్తాన్ మిలిటరీ పాలకున్న విలువ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అక్కడి ప్రధానికి కూడా లేదు. నిజంగా సిగ్గుచేటు. కనీసం అక్కడ మిలిటరీ పాలకులు ఇతర దేశాలకు వెళ్ళి ఏదో వాళ్ళు కూడా ప్రగల్భాలే, వాళ్ళు పలికే కూడా ప్రగల్భాలే. కానీ ఇక్కడ ఆ దేశ ప్రధానికి ఆ దేశంలో విలువ లేదు. అలాగని అంతర్జాతీయ వేదికల మీద ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకు ఇచ్చే విలువ వాళ్ళకి ఇస్తున్నారు. కానీ ఇక్కడ వాస్తవంగా వాళ్ళకు దక్కుతున్న ప్రాధాన్యత ఏంటో మనకు చెప్పకనే చెప్తుంది దృశ్యాలు. ఎందుకంటే పుతిన్, మోదీ లాంటి అగ్రనేతలు సరదాగా సంభాషించుకుంటూ ప్రపంచ దేశంలో జరుగుతున్న మార్పులు, ప్రపంచంలో తమ ప్రభావం ఏంటి, ఏ రకంగా ప్రపంచ వాణిజ్యాన్ని మార్చాలి, ప్రపంచ దేశాలకు మంచి చేయాలి, తద్వారా మిగతా దేశాలకు సానుకూల వాతావరణం ఏర్పాటు చేయాలో సీరియస్గా చర్చించుకుంటుంటే, షహబాజ్ షరీఫ్ లాంటి నేతలు ఏ రకంగా పక్క దేశంపై దాడి చేయాలి, ఏ రకంగా కుట్రలు పన్నాలో అక్కడ వాళ్ళ దేశంలో మిలిటరీ పాలకులతో కలిసి కుట్రలు, కుతంత్రాలు రచిస్తుంటారు. ఇక్కడికి వచ్చాక ఇలాంటి వేదికలపై అంతర్జాతీయ సమాజానికి వీళ్ళు ఇచ్చే సందేశాలు, వీళ్ళు చెప్పే సూచనలు వీళ్ళకంత సీన్ లేదనే విషయం మనకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి, అసలు ఏదో సభ్యదేశం కాబట్టి అక్కడ వచ్చి ఫార్మల్గా నిల్చున్నాడు. ఊరికే ప్రోటోకాల్ ప్రకారం అతనికి కొంత స్పేస్ ఇచ్చారు. అతని జెండా ఉంది, ఆ జెండా ముందు అతను నిలబడ్డాడు తప్పించి ఏమాత్రం అతనికి విలువ లేదన్నట్టుగా మనకు అర్థమవుతుంది. నిజంగా చైనాలో జరిగిన ఈ ఆసక్తికర పరిణామం నిజంగా సగటు భారతీయునికి ఖచ్చితంగా ఒక రకంగా ఆసక్తిని, సంతోషాన్ని కలిగించే అంశమే. ఖచ్చితంగా ప్రపంచ వేదికలపై పాకిస్తాన్ పరిస్థితి ఏంటో, వాళ్ళ ప్రాధాన్యత ఏంటో మనకు చెప్పకని చెప్తోంది. నిజంగా మీరేమనుకుంటున్నారు ఈ దృశ్యాన్ని బట్టి? పాకిస్తాన్ దీనస్థితి ఏంటి, పాకిస్తాన్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటో మీకేం అర్థమవుతుందో ఈ దృశ్యాలను చూస్తే మీకేమనిపిస్తుందో ఒక్కసారి కామెంట్ చేయండి. ఎస్, చైనాలోని తియాన్జిన్ వేదికగా షాంఘై సహకార సంస్థ 25వ శిఖరాగ్ర సదస్సు సోమవారం ప్రారంభమైంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సుకు ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, వివిధ దేశాధినేతలు హాజరయ్యారు. ఇక మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్
అలాగే జిన్పింగ్ షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగనం చేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ చిరునవ్వులు చిందిస్తున్న దృశ్యాలందరినీ ఆకట్టుకున్నాయి. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారిగా షాంఘై సదస్సులో భారత్ పాక్ ప్రధానులు ఎదురుపడ్డ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇందులో మోదీ పుతిన్ కలిసి వెళ్తుండగా అక్కడ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిల్చున్నప్పటికీ మోదీ ఆయన్ని పట్టించుకోకుండా పలకరించుకోకుండా వెళ్ళిపోయిన దృశ్యాలున్నాయి. సమావేశంలో చాలా సందర్భాల్లో మోదీ పాక్ ప్రధాని పట్టించుకోకుండా దూరంగా ఉన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ పాక్ ప్రధాని పట్టించుకోలేదు. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో చర్చల సందర్భంగా మోదీ సీమాంతర ఉగ్రవాద సమస్యను లేవనెత్తినట్లుగా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. ఉగ్రవాదంపై పోరాడేందుకు ఒకరికొకరు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇరు దేశాల మధ్య వివాదాలుగా మారేందుకు అవకాశం ఇవ్వకూడదంటూ నేతలు అంగీకరించారు అంటూ మన విదేశాంగ శాఖ చెప్తోంది. సో షాంఘై సహకార సంస్థ 25వ శిఖరాగ్ర సదస్సులో పుతిన్ను కలవడం సంతోషకరమైన విషయం అంటూ మోదీ సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు. ఆయనతో ఉన్న చిత్రాలను కూడా పంచుకున్నారు. ఇక ఈ సదస్సు అనుబంధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో మోదీ ద్వైపాక్షికంగా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా విధిస్తున్న సుంకాల వంటి అంశాలపై చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. షాంఘై శిఖరాగ్ర సదస్సును చైనా అధ్యక్షుడు ప్రారంభించారు. ఆ తర్వాత మోదీ కీలక ప్రసంగం చేయబోతున్నారు. బహుశా ఆ వేదికపై అక్కడే పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా ఉంటారు. కానీ ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని పాకిస్తాన్ వైఖరిని మోదీ అవసరమైతే సందర్భాన్ని బట్టి ఎండగట్టే అవకాశం కూడా లేకపోలేదు. దీంతో పాకిస్తాన్ ప్రధాని మొహం నిజంగా ఇప్పటికే చిన్నబుచ్చుకున్నాడు. ఇప్పుడు ఎలా ఉంటుందో ఒక్కసారి మీరే ఊహించుకోండి. ఎందుకంటే పహల్గామ్ దాడి భారత్లో రక్తం పారించి, భారత్పై మిసైళ్లు ప్రయోగించి, భారత్పై డ్రోన్లు మిసైల్ ప్రయోగించి దాడి చేస్తున్న అలాంటి దేశాన్ని, అలాంటి దేశాధినేతను ఎలా పట్టించుకుంటాం? ఏ రకంగా భారత్లో రక్తం పారిస్తూ ఇప్పటికి కూడా భారత్పై విషము చిమ్ముతూ రకరకాల ప్రయోగాలు చేస్తామంటూ మాట్లాడుతున్న అలాంటి దేశాధినేతలతో ఎందుకు మాట్లాడాలి? ఎలా మాట్లాడగలరు చెప్పండి ఒకసారి. ప్రధాని మోదీ ఏ రకమైనటువంటి చతురత ప్రదర్శించారో ఒక్కసారి మనకు అర్థమవుతుంది. మోదీ తనను పట్టించుకోకుండా వెళ్తుంటే ఎంత దీనంగా పాక్ ప్రధాని చూడండి ఒకసారి. ఆ దృశ్యాలు ఎంత పాకిస్తాన్ పరిస్థితిని మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాయి. కేవలం మన మోదీయే కాదు, మిగతా దేశాధినేతలు కూడా పెద్దగా పాకిస్తాన్కు ప్రాధాన్యత ఇవ్వలేదనే అంశాన్ని అక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొత్తం మీద పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళ స్థితి ఏంటి, ప్రపంచ దేశాల్లో వాళ్ళకున్న విలువేంటో ఈ దృశ్యాలు మనకు చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి. సో షాంఘై సహకార సంస్థ సదస్సులో అదిగో చూడండి ఆ దృశ్యాలు. షెహబాజ్ షరీఫ్ పక్క దేశమైన పాకిస్తాన్ ప్రధాని, కానీ ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. కనీసం చూడండి ఎలా ఒంటరిగా నిలబడ్డాడో. ఇది వాళ్ళ విలువ, ఇది వాళ్ళకున్న స్థాయి, ఇది వాళ్ళకున్న పరిస్థితి. ఇప్పటికే పాకిస్తాన్ కుదేలవుతుంది ఆర్థికంగా. అనేక రంగాల్లో పాకిస్తాన్ పూర్తిగా దిగజారిపోయింది. దానికి తోడు ప్రకృతి కూడా వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. సరే, ప్రకృతి వైపరీత్యాలు అవి సాధారణంగా జరిగేవి, దాన్ని మనం ఎగతాళి చేయాల్సిన అవసరం లేదు. కానీ పాకిస్తాన్ దేశంలో అభివృద్ధి లేదు, కనీసం పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నాలు కూడా లేవు, సరైన మానవ వనరులు లేవు, సరైన పరిస్థితులు లేవు. కానీ యుద్ధానికి మాత్రం సిద్ధమంటూ ఇప్పటికి కూడా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించిన ఆ దేశాధినేతలతో ఎందుకు మాట్లాడాలి, ఎలా వాళ్ళని సంబోధించాలి? ఇదే జరిగింది. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రధానమంత్రి దీనస్థుతిని మనకి దృశ్యాలు కళ్ళకు కట్టినట్టు అర్థమవుతుంటే, ద సేమ్ టైం భారత ప్రధాని మోదీ ఎంత సీరియస్గా ప్రపంచ దేశాధినేతలతో చైనాలో వెళ్ళి మోదీ హవా కొనసాగుతుంది, చైనాకు వెళ్ళి భారత్ హవా కొనసాగుతుంది. ఒకసారి దృశ్యాలు చూడండి. రష్యా చైనా ప్రెసిడెంట్తో భారత ప్రధాని మోదీ చేస్తున్న హడావుడి, మోదీ చేసినటువంటి ఒప్పందాలు, మోదీ మాట్లాడుతున్న తీరు, మోదీ మాట్లాడుతున్న వ్యవహారం ఇదంతా చూస్తుంటే కనుక అమెరికా కూడా నివ్వెరపోతున్న పరిస్థితి, ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యంగా గమనిస్తున్నాయి. ఏదేమైనా భారత స్థాయి వేరు, భారతదేశ స్థితిగతులు వేరు, భారతదేశ ఆలోచనలు వేరు. మొత్తం మీద ఈ దృశ్యాలే మనకు దానికి అద్దం పట్టేలా కనిపిస్తున్నాయి. सामान्य मानवी, यंग साइंटिस्ट, स्कॉलर्स और स्टार्टअप को भी आपस में जोड़े, हमारे पीपल टू पीपल टाइम में दृढ़ता देने के लिए
मैं आज एक और सुझाव रखना चाहूंगा। एससीओ के अंतर्गत एक सिविलाइजेशन डायलॉग फोरम बनाया है। इससे हम अपनी प्राचीन सभ्यताओं, कला, साहित्य और परंपराओं को वैश्विक मंच पर साझा कर सकते हैं। एक्सेलेंसी, आज भारत रिफॉर्म, परफॉर्म, ट्रांसफॉर्म के मूल मंत्र पर आगे बढ़ रहा है। कोविड हो या वैश्विक आर्थिक अस्थिरता, हमने हर चुनौती को अवसर में बदलने का प्रयास किया है। हम लगातार वाइड रेंजिंग रिफॉर्म पर काम कर रहे हैं। इससे देश में विकास के साथ साथ अंतर्राष्ट्रीय सहयोग के लिए भी नए अवसर खुल रहे हैं। मैं आप सभी को भारत की विकास यात्रा से जुड़ने के लिए आमंत्रित करता हूं। एक्सेलेंसी, यह खुशी की बात है कि एससीओ भी समय के अनुरूप इवॉल्व हो रहा है। ऑर्गेनाइज्ड क्राइम, ड्रग ट्रैफिकिंग और साइबर सिक्योरिटी जैसी समकालीन चुनौतियों से निपटने के लिए 4 नए केंद्र बनाए जा रहे हैं। हम इस रिफॉर्म ओरिएंटेड माइंडसेट का स्वागत करते हैं। वैश्विक संस्थानों रिफॉर्म के लिए एससीओ सदस्य आपसी सहयोग बढ़ा सकते हैं। संयुक्त राष्ट्र की 80वीं वर्षगांठ के अवसर पर हम एकमत होकर यूएन रिफॉर्म का आह्वान कर सकते हैं। ग्लोबल साउथ की आकांक्षाओं को आउटडेटेड फ्रेमवर्क में कैद रखना भावी पीढ़ियों के प्रति घोर अन्याय है। नई पीढ़ी के बहुरंगी सपनों को हम पुराने जमाने की ब्लैक एंड व्हाइट स्क्रीन पर नहीं दिखा सकते। स्क्रीन बदलने की होगी। एचसीओ मल्टीलेटरलिज्म और इंक्लूसिव वर्ल्ड ऑर्डर का मार्गदर्शक बन सकता है। मुझे खुशी है कि इस महत्वपूर्ण विषय पर आज एक स्टेटमेंट जारी किया जा रहा है। एक्सेलेंसी, हम सभी पार्टनर्स के साथ समन्वय और सहयोग के साथ आगे बढ़ रहे हैं। मैं एससीओ के अगले अध्यक्ष किर्गिस्तान के राष्ट्रपति और मेरे मित्र प्रेसिडेंट जपारोव को शुभकामनाएं देता हूं। बहुत बहुत धन्यवाद। చూసారుగా శిఖరాగ్ర సదస్సులో మోదీ భారత్ తరపున తన వాదన వినిపిస్తున్నారు. మోదీ షాంఘై సహకార సంస్థ సదస్సులో మాట్లాడిన అంశాలు కూడా మనం చూసాం. అంతకుముందే మోదీ చైనాతో కూడా చాలా క్లారిటీగా చెప్పారు, ఎక్కడ మీరు పాకిస్తాన్కి తీవ్రవాద విషయంలో మద్దతు ఇస్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ సంబంధాలు దెబ్బతింటాయి, కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించమని కోరారు. దీంతో చైనా కూడా మోదీ చెప్పిన అంశాల పట్ల ఖచ్చితంగా స్పందించింది. ఎట్టి పరిస్థితుల్లో టెర్రరిజానికి అనుకూలంగా వ్యవహరించమంటూ తేల్చి చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద చాలా అంశాలపై క్లారిటీ వచ్చింది. కైలాస్ మానస్ సరోవర్ యాత్ర ప్రారంభం కాబోతుంది. చైనా భారత్ మధ్య మళ్ళీ డైరెక్ట్ ఫ్లైట్ స్టార్ట్ కాబోతున్నాయి. సరిహద్దు సమస్యలపై కూర్చొని మాట్లాడుకుందాం అనుకున్నారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడదాం అనుకున్నారు. దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్ను అంతర్జాతీయ వేదికలపై ఒంటరి చేసిన పరిస్థితి ఇప్పుడు మళ్ళీ తలెత్తే అవకాశం కనిపిస్తోంది. పాకిస్తాన్ ఎప్పుడు భారత్పై నెగ్గాలనుకున్న అది సాధ్యం కాని పరిస్థితిని మరొకసారి తేల్చి చెప్పినట్లయితే ఒకసారి సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ స్టేటస్ ఏంటో, పాకిస్తాన్ ప్రధాని ఎవరు పట్టించుకోకపోవడంతో సోషల్ మీడియా వేదికగా ఎలాంటి మీమ్స్ వస్తున్నాయి, ఎలాంటి ట్రోల్స్ వస్తున్నాయి ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. వాస్తవంగా ఇప్పటికే ఒకసారి చూడండి, పాకిస్తాన్ పాలకునికి సంబంధించి ఎట్లాంటి ట్రోల్స్ వస్తున్నాయి మనం గమనించవచ్చు. కంప్లీట్గా పాకిస్తాన్ ప్రధానికి సంబంధించి వస్తున్నటువంటి ట్రోల్ చూస్తే ఇంకా తన్మయ్ కులకర్ణి చేస్తున్నారు ఒక ట్రోల్. అది
రైట్, తన్మయ్ కులకర్ణి ఎట్ SCO సమ్మిట్ 2025, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ వాక్ లైక్ స్టేట్స్మెన్ వైల్ పాకిస్తాన్ PM షెహబాజ్ షరీఫ్ స్టాండ్స్ లైక్ ఏ వెయిటింగ్ ఫర్ ఏ టిప్ అన్నట్టుగా ఉంది. ఎస్, అంటే ప్రధాని మోదీ, రష్యన్ అధ్యక్షుడు పుతిన్ కనుక ఇద్దరు ఒక స్టేట్స్మెన్స్ లాగా, ప్రపంచ లీడర్ లాగా నడుచుకుంటూ పోతుంటే ఆ వేదిక మీద పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాత్రం ఒక వెయిటర్ లాగా నాకు ఎప్పుడు టిప్ ఇస్తారన్నట్టుగా ఎదురు చూస్తున్నట్టుగా చేతులు దగ్గర పెట్టుకొని వెయిటర్ లాగానే ఎగ్జాక్ట్లీ అట్లాగే ఉంది. కరెక్ట్ రాశారు ఈయన తన్మయ్ కులకర్ణి, ఈవిడ చాలా క్లియర్గా రాశారు. ఒక వెయిటర్ కదా ఎలా వెయిట్ చేస్తారో ఆ రకంగానే షెహబాజ్ షరీఫ్ అక్కడ వెయిట్ చేస్తూ సార్ నాకు టిప్ ఎప్పుడు ఇస్తారు సార్ అన్నట్టుగా ఉంది. నిజంగా వాడి అవతారం చూస్తుంటే అక్కడ హావభావాలు అవన్నీ చూస్తుంటే కనుక ఆయన నిలబడే తీరు కూడా అచ్చం సరిపోయింది. ప్రస్తుతం ఈ రకమైన ట్రోల్స్ గురవుతున్నాడు షరీఫ్. ఇక సుమిత్ వేసిన ట్వీట్ చూద్దాం. పాకిస్తాన్ PM షెహబాజ్ షరీఫ్ లుక్స్ ఆన్ యాజ్ PM మోదీ, రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ వాక్ పాస్ట్ హిమ్ at the SCO summit. What do you think is going through his mind? So Modi, Jinping and Putin, చైనా అండ్ ఇండియా అండ్ రష్యా, ఈ ముగ్గురు ఒకటయ్యారు, ఇక నా పని కథం అన్నట్టుగా చూస్తున్నట్టుగా అతడి వాళ్ళక ముందంటూ సుమిత్ ఒక ట్వీట్ చేశాడు. ఇలాంటి ట్రోల్స్ కొనసాగుతున్నాయి. ఎస్, అంతే, రష్యా, చైనా, భారత్ ఒకటైంది, ఇక నా పని కథం, నా ఖేల్ కథం అన్నట్టుగా ప్రస్తుతం జిన్పింగ్ భావిస్తున్నట్టుగా ఈ ట్రోలింగ్ సారాంశం. ఇంకో ట్రోల్ చూద్దాం. పాకిస్తాన్ ప్రధానికి సంబంధించిన ట్రోల్స్ అవుతున్నాయి. ఫజల్ అఫ్ఘాన్, ద ఫన్నీయెస్ట్ అండ్ పెయిన్ఫుల్ రియాక్షన్ ఆఫ్ షెహబాజ్ షరీఫ్ అండ్ మోదీ అండ్ పుతిన్ ఇగ్నోర్డ్ హిమ్. ఎస్, ఇది అత్యంత ఆసక్తికరమైన హాస్యాస్పదమైనటువంటి సన్నివేశం ఇది. పుతిన్, మోదీ నడుచుకుంటూ వెళ్తుంటే షెహబాజ్ షరీఫ్ రియాక్షన్ చూడండి ఒక్కసారి. షెహబాజ్ షరీఫ్ను వాళ్ళిద్దరు కూడా ఇగ్నోర్ చేసి వెళ్తుంటే ఎంత హాయిగా ఉందో అంటూ ఫజల్ అఫ్ఘాన్ చేస్తున్న ట్వీట్ కూడా. ఇప్పుడు అంటే ఇలా రకరకాల ట్రోల్స్ అవుతున్నాయి, రకరకాల ట్రోలింగ్కు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. ప్రకాష్ రెడ్డి కామెంట్ చేశారు, సార్ ఇట్ ఈజ్ ఏ స్టాచ్యూ సార్, దిష్టి బొమ్మ నాట్ హ్యూమన్ అంటూ ప్రకాష్ రెడ్డి కామెంట్ చేశారు. ఎగ్జాక్ట్లీ. సో పాకిస్తాన్ ప్రధాని వాళ్ళకని చూస్తుంటే అక్కడ నిజంగా ఏదో టిప్ కోసం వెయిట్ చేస్తున్న వెయిటర్ లాగా కనిపిస్తోంది. అంత జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎలా ఆడ నిలబడ్డాడో ఒకసారి మనకు దాన్ని బట్టి అర్థమవుతుంది. రైట్, ఇక రాజు కామెంట్ చేస్తున్నారు నవ్వుతూ, స్మైల్ ఎమోజీ పెట్టారు. ఎగ్జాక్ట్లీ, నిజంగా ఆ సిచ్యువేషన్ చూస్తుంటే పాపం పాకిస్తాన్ ప్రధాని దీనస్థితి ఏ రకంగా ఉందో మనకు అర్థమవుతుంది. పాకిస్తాన్ ప్రధాని పరిస్థితి ఏంటో మనకు కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతుంది. ఆ ట్రోల్స్ చూడండి ఒక్కసారి, ఏ రకమైన ట్రోల్స్ వస్తున్నాయి, భయంకరమైన ట్రోల్స్ అవుతున్నాయి. మీకేమనిపిస్తుంది ఒకసారి కామెంట్ చేయండి. మీ కామెంట్ నేను చదివి వినిపిస్తాను, ఎందుకంటే మనకు ఇంతటి ఆసక్తికర సన్నివేశాలు పాకిస్తాన్ విషయంలో చాలా మనకి ఇలాంటి సందర్భం దొరికినప్పుడు ఖచ్చితంగా వి షుడ్ ఎంజాయ్. ఎందుకంటే డెఫినెట్గా మనల్ని రక్తం పారించి మన దేశంపై అశాంతి అల్లకల్లోలం చేద్దామనుకుంటున్న ఇలాంటి వ్యక్తులకు ఇలాంటి పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా అంతర్జాతీయ వేదికలపై. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేస్తే నేను చదివి వినిపిస్తాను. సో చూడండి ఒకసారి ఆ ట్రోల్స్ చూడండి, పాకిస్తాన్ ప్రధానికి సంబంధించిన ట్రోల్స్. అతను ఒక వెయిటర్ అని, అతను ఒక దీనస్థితిలో ఉన్నాడని రకరకాల ట్రోల్స్ వస్తున్నాయి. పాకిస్తాన్ ప్రధాన్ని ఉద్దేశించి ఫన్నీయెస్ట్ ట్రోల్స్, కామెంట్స్ రకరకాలుగా వస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. సో మొత్తం మీద ఇది పాకిస్తాన్ పరిస్థితి. షాంఘై సహకార సమ్మిట్లో సదస్సులో జరుగుతున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ. అక్కడ మోదీ ప్రపంచ దేశాధినేతలతో ఎంత బిజీగా గడుపుతుంటే పాపం పాకిస్తాన్ ప్రధాని మాత్రం అత్యంత దీనంగా చేతులు ముడుచుకొని ఎలా నిలబడ్డాడో ఒకసారి మనకు అర్థమవుతుంది. పాకిస్తాన్కి అంత సీన్ లేదు, ఎందుకంటే పాకిస్తాన్ వేరే దేశాల నేతలతో కలిసి మాట్లాడాలో లేదా చర్చించడాలో లేకుంటే ప్రపంచాన్ని ఉద్ధరించే ఏ చర్యలు కూడా పాకిస్తాన్ చేయదు. ఎంత మూర్ఖులంటే పాకిస్తాన్ మిలిటరీ పాలకుడు అంటాడు అమెరికా పోయి టెక్సాస్లో అవసరమైతే మేము పోతాం, మాతో పాటు సగం ప్రపంచాన్ని తీసుకుపోతాడట వాడు. ఆ మూర్ఖుడు, ఆ దుర్మార్గుడు వాడు సగం ప్రపంచాన్ని తీసుకుపోతాడంటే వాడు ఏంటంటే వాడు నేను చచ్చినా సరే కానీ 10 మందిని పక్కలో వేసుకొని చస్తా అంటారు కదా, అలాంటి దుర్మార్గుడు అనమాట. సో ఇలాంటి పాలకుల్ని ఎవడు పట్టించుకుంటాడు, ఎవడు పలకరిస్తాడు చెప్పండి. ఇప్పుడు షెహబాజ్ షరీఫ్ పరిస్థితి అంతే. కనీసం వాడి అసీం మునీర్ గాడికైనా అంతో ఇంతో విలువ ఉంది, వీడికి ఆ మాత్రం కూడా లేదు. నిజంగా వీడు అనాల్సి వస్తుంది, ఎందుకంటే అలాంటి దుర్మార్గులు వీళ్ళు. దేశం పైన, మన దేశం పైన రక్తం పారించి మన దేశ పౌరుల్ని, అమాయకుల్ని పొట్టన పెట్టుకుంటున్న వీళ్ళని ఎంతకు మించి ఇంకేమనాలి. ఇలాంటి వ్యక్తుల గురించి ఇంకా అంతకు మించి వాడు కాదు అసలు, వీళ్ళు పచ్చి రక్తం తాగే ఒక రకమైనటువంటి నీచులు. వీళ్ళంతా కూడా ఒక రకమైనటువంటి పాకిస్తాన్ కుక్కలు. వీళ్ళ అరుపులకు ఎవడు భయపడరు, వీళ్ళ
బెదిరింపులకు ఎవడు లొంగే ప్రసక్తి లేదు. నిజంగా భారత్ ఏంటో, భారత్ సత్తా ఏంటో ఇప్పుడు నిజమవుతుంది, ఇప్పుడు చూపిస్తోంది. అమెరికా లాంటి అగ్రరాజ్యాలు కూడా ఇప్పుడు భారత్ సత్తా చూసి వనకాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ని భారత ప్రభుత్వం ఇప్పుడు భారత పాలకులు క్రియేట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద ఇది పాకిస్తాన్ పాలకుల పరిస్థితి. సో మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి.